హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ పార్ట్లో భాగంగా డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే మనం ముఖ్యంగా రెండు విషయాలని గుర్తుంచుకోవాలి. అవేంటంటే డైరెక్షన్స్ గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి, అట్లాగే రొటేషన్ గురించి, అంటే మనం లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అనే వర్డ్స్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్స్లో మనం లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు ఏ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి, రైట్ టర్న్ అన్నప్పుడు ఏ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలనేది మనకి తెలిసి ఉండాలి. అప్పుడే ఈ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ని చాలా ఈజీగా తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయగలుగుతాము. ఒకసారి మనం డైరెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి మెయిన్ డైరెక్షన్స్ 4 ఉంటాయి కదా, వాటినే మనం కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. మనకి కార్డినల్ డైరెక్షన్స్ను సాధారణంగా ఎలా డ్రా చేస్తాం? టాప్లో మనం నార్త్ ఉంచుతాం, అట్లాగే ఆపోజిట్లో సౌత్ వస్తుంది, అట్లాగే మనకి రైట్ సైడ్ ఈస్ట్ రాసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి వెస్ట్ అవుతుంది. దీస్ 4 ఆర్ కాల్డ్ కార్డినల్ డైరెక్షన్స్. కార్డినల్ డైరెక్షన్స్. ఓకే, ఇవి కాకుండా మరొక 4 డైరెక్షన్స్ ఉంటాయి. అవేమిటి? మనకి ఈ కార్నర్స్లో ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో ఉన్న డైరెక్షన్స్ మనం దీన్నేమో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం, దీన్ని నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటాం, అట్లాగే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్. ఈ 4 డైరెక్షన్స్ని మనం ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ లేదా ఆర్డినల్ డైరెక్షన్స్ అని కూడా అంటారు అనమాట. ఆర్డినల్ ఆర్ ఇంటర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. ఈ డైరెక్షన్స్ గురించి మనకి అవగాహన ఉండాలి. అట్లాగే మనకి రైట్ టర్న్ అన్నప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా సరే రైట్ టర్న్ అన్నప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అవ్వాలి. క్లాక్ వైజ్ అంటే మనకి క్లాక్లో హ్యాండిల్స్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటాయి, ఈ డైరెక్షన్లో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి కదా, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి లెఫ్ట్ టర్న్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టర్న్ అవ్వాలి మనం. యాంటీ క్లాక్ వైజ్ అంటే మన క్లాక్లో హ్యాండిల్స్ మనకి రొటేట్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్స్ అనమాట. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం మనం. ఓకే, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ డైరెక్షన్ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ and walks 2 kilometers towards north, turns towards his right and walks 2 kilometers, turns right again and walks. What is the direction now he is facing? మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రఫ్ డైరెక్షన్స్ డ్రా చేసుకుని ఉండాలి. ఒక కార్నర్లో అంటే మనం టాప్లో నార్త్ రాస్తాం, ఆపోజిట్ డైరెక్షన్లో సౌత్ రాస్తాం, అట్లాగే రైట్ సైడ్ ఈస్ట్, అట్లాగే లెఫ్ట్ సైడ్ వెస్ట్ రాస్తూ ఉంటాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా ఒక డయాగ్రామ్ని డ్రా చేయడానికి ప్రయత్నించాలి. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ వాక్స్ 2 kilometers టువర్డ్స్ నార్త్. అంటే నార్త్ అంటే పైకి 2 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అట్లాగే టర్న్స్ టువర్డ్స్ హిజ్ రైట్. రైట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? క్లాక్ వైజ్లో మనం టర్న్ అవ్వాలి. అంటే ఈ వైపుకి టర్న్ అయ్యి 2 kilometers వాక్ చేయడం జరిగింది. టర్న్స్ రైట్ అగైన్, మరలా రైట్కి టర్న్ అవ్వడం జరిగింది, అంటే మనకి క్లాక్ వైజ్లో. అండ్ వాక్స్, ఇట్లా నడుస్తూ ఉన్నాడు. అయితే వాట్ ఈజ్ ద డైరెక్షన్ నౌ హీ ఈజ్ ఫేసింగ్? అతను ఏ డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాడు? సౌత్ డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాడు కదా, అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్. కాము వాక్స్ 5 kilometers straight from her house towards west, then turns right and walks 3 kilometers. Thereafter she takes left turn and walks 2 kilometers. Further she turns left and walks 3 kilometers. Finally she turns right and walks 3 kilometers. In what direction she is now for her house? ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇప్పుడు కాము ఫస్ట్ 5 kilometers స్ట్రైట్గా వాళ్ళ హౌస్ నుంచి బయలుదేరి టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్ వైపు ట్రావెల్ చేయడం జరిగింది. అంటే మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం 5 kilometers. ఓకే, దెన్ టర్న్స్ రైట్. రైట్ అనగానే మనం ఏం చేయాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్లో
మనం రొటేషన్ అవ్వాలి, అంటే ఇటు, అండ్ వాక్స్ 3 kilometers. దెన్ ఆఫ్టర్ షీ టేక్స్ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్, అంటే ఈ డైరెక్షన్లో మనం టర్న్ అయినట్లయితే 2 kilometers వాక్ చేయడం జరిగింది. ఫర్దర్ షీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 3 kilometers. మళ్ళీ మనకి లెఫ్ట్ టర్న్ తీసుకోవడం జరిగింది, అంటే యాంటీ క్లాక్ వైజ్లో, అంటే 3 kilometers వాక్ చేయడం జరిగింది. ఫైనల్లీ షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 3 kilometers. రైట్ టర్న్ అనగానే మనం ఏం చేయాలి, క్లాక్ వైజ్ మళ్ళీ 3 kilometers వాక్ చేయడం జరిగింది, అంటే ఆమె ఈ డైరెక్షన్లో నడుస్తూ ఉందన్నమాట. ఇన్ వాట్ డైరెక్షన్ షీ ఈజ్ నౌ ఫర్ హెర్ హౌస్. అంటే ఇక్కడ హౌస్ ఉంది, ఈ హౌస్కి ఆమె ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంది కదా, అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, గోపాల్ స్టార్టెడ్ వాకింగ్ 2 kilometers straight from his school. Then he turned right and walked 1 kilometer. Again he turned right and walked 1 kilometer to reach his house. If his house is southeast from his school, then in which direction did Gopal start walking from his school? అంటే ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇక్కడ స్కూల్ దగ్గర గోపాల్ స్టార్ట్ చేయడం జరిగింది 2 kilometers. ఇక్కడ ఏ డైరెక్షన్ అని ఇవ్వలేదు కాబట్టి ఏదో ఒక డైరెక్షన్ ఊహించుకుని ఇలా బయలుదేరదాం, అంటే 2 kilometers ఇలా వాక్ చేయడం జరిగింది. దెన్ హీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 1 kilometer. రైట్ టర్న్ అనగానే మనం క్లాక్ వైజ్లో టర్న్ అయ్యి 1 kilometer వాక్ చేయడం జరిగింది. అగైన్ హీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ 1 kilometer టు రీచ్ హిజ్ హౌస్. మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు, అంటే క్లాక్ వైజ్లో 1 kilometer ట్రావెల్ చేశాడు, తన హౌస్ని చేరుకోవడం జరిగింది. ఒకవేళ ఇఫ్ హిజ్ హౌస్ ఈజ్ సౌత్ ఈస్ట్ ఫ్రమ్ హిజ్ స్కూల్, అంటే అతని స్కూల్కి హౌస్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే అతను వాకింగ్ని ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేశాడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం డ్రా చేసింది కరెక్ట్గానే ఉంది. స్కూల్ ఇక్కడ ఉంటే హౌస్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి అతను ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేయడం జరిగింది, వాకింగ్ని ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ చేయడం జరిగింది, అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మనం ఈ ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ చేయకుండా ఉండుంటే మనం వేరే డైరెక్షన్లో మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్ స్కూల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనకి ఏ డైరెక్షనో తెలియదు కాబట్టి ఇలా టాప్కి వెళ్ళాం అనుకుందాం, 2 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే రైట్ టర్న్ తీసుకుని 1 kilometer ట్రావెల్ చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ రైట్ టర్న్ తీసుకుని 1 kilometer ట్రావెల్ చేసి హౌస్ని రీచ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్లో మనకి అతని హౌస్ అనేది స్కూల్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది అన్నాడు, కానీ మనం గీసిన డయాగ్రామ్ ప్రకారం సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో లేదు హౌస్ కదా. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ డైరెక్షన్స్ని రొటేట్ చేయాలి యాంటీ క్లాక్ వైజ్లో. అంటే మనం స్కూల్కి వాళ్ళ హౌస్ సౌత్ ఈస్ట్లో వచ్చేటట్లు మనం రొటేట్ చేయాలి, అంటే ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ ఉండాలి. అప్పుడు ఈ డైరెక్షన్స్ అన్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేసామంటే సౌత్ ఈస్ట్ తర్వాత మనకి ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది, తర్వాత నార్త్, ఇలా వస్తాయి కదా. ఇప్పుడు చూడండి, స్కూల్కి హౌస్ సౌత్ ఈస్ట్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాకింగ్ ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేసాం, ఈ డైరెక్షన్లో స్టార్ట్ చేసాం, అంటే అది ఏ వైపు, ఈస్ట్ వైపు ఉంది కదా, అంటే అప్పుడు ఈస్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఒకవేళ మనం డిఫరెంట్గా డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే మనం డయాగ్రామ్కి అనుకూలంగా ఈ డైరెక్షన్స్ అనేవి రొటేట్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, మోహన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అండ్ వాక్స్ 1 kilometer టువర్డ్స్ సౌత్, టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 1 kilometer, then he turns left again and walks 1 kilometer. Now he is facing. ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇప్పుడు మోహన్ ఏ అనే పాయింట్ దగ్గర బయలుదేరడం జరిగింది అండ్ వాక్స్ 1 kilometer టువర్డ్స్ సౌత్. సౌత్ అంటే క్రింది వైపుకి నడవడం జరిగింది 1 kilometer. టర్న్స్ లెఫ్ట్, లెఫ్ట్ అనగానే మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి, అండ్ వాక్స్ 1 kilometer.
దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్స్ 1 కిలోమీటర్, అంటే యాంటీ క్లాక్ వైజ్లో అగైన్ 1 కిలోమీటర్ వాక్ చేయడం జరిగింది. నౌ హీ ఈజ్ ఫేసింగ్, ఇతను ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు? నార్త్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు కదా, అంటే థర్డ్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్, వాక్స్ 4 miles towards north and turns left and walks 6 miles, turns right and walks 3 miles and again turns right and walks 4 miles and takes rest for 30 minutes. He gets up and walks straight 2 miles in the same direction and turns right and walks 1 mile. What is the direction he is facing now? ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఒక వ్యక్తి టువర్డ్స్ నార్త్ 4 miles ట్రావెల్ చేయడం జరిగింది. నార్త్ అంటే మనకి టాప్కి వెళ్తాం కదా, 4 miles. అండ్ టర్న్స్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్, అంటే ఈ డైరెక్షన్లో టర్న్ అవుతాం మనం. అండ్ వాక్స్ 6 miles. నెక్స్ట్ టర్న్స్ రైట్, రైట్ అంటే మనకి క్లాక్ వైజ్ అండ్ వాక్స్ 3 miles, క్లాక్ వైజ్లో 3 miles ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 4 miles. అగైన్ టర్న్ రైట్ అంటే మనకి ఏం చేస్తాం? క్లాక్ వైజ్లో కదా, అంటే ఇలా. హీ గెట్స్ అప్ అండ్ వాక్స్ స్ట్రైట్ 2 miles ఇన్ ద సేమ్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడ ఇతను లేచి రెస్ట్ తీసుకున్నట్టు కదా, తర్వాత లేచి మళ్ళీ అదే డైరెక్షన్లో ఇంకో 2 kilometers ట్రావెల్ చేయడం జరిగింది ఇన్ ద సేమ్ డైరెక్షన్. అండ్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 1 mile. రైట్ టర్న్ అంటే మనకి క్లాక్ వైజ్లో టర్నింగ్ తీసుకుని 1 kilometer ట్రావెల్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ ద డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్, అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు అంటే సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నాడు, అంటే 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఏ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ వాక్స్ 5 kilometers north, then turns left and walks 3 kilometers, then again turns left and walks 5 kilometers. Point out the direction in which he is going now. ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్ డ్రా చేసినట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇప్పుడు ఏ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ వాక్స్ 5 kilometers నార్త్, అంటే నార్త్కి 5 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ టర్న్స్ లెఫ్ట్, లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అవి 3 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ అగైన్ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్కి అంటే యాంటీ క్లాక్ వైజ్లో 5 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. పాయింట్ అవుట్ ద డైరెక్షన్ ఇన్ విచ్ హీ ఈజ్ గోయింగ్ నౌ, అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో అతను వెళ్తున్నాడు అంటే సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాడు కదా, అంటే సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, అరుణ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ ఏ అండ్ వాక్ 10 kilometers ఈస్ట్ టు ద పాయింట్ బి, దెన్ టర్న్ టు north and walked 3 kilometers to the point C, and then turn west and walked 12 kilometers to point D, then again turn south and walked 3 kilometers to point E. In which direction is he from his starting point? Okay, first మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, అరుణ్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వడం జరిగింది. వాక్డ్ 10 kilometers ఈస్ట్ టు పాయింట్ బి, అంటే ఈస్ట్ వైపు 10 kilometers ట్రావెల్ చేయడం జరిగింది బి పాయింట్ చేరుకోవడానికి. దెన్ టర్న్ టు నార్త్ అండ్ వాక్డ్ 3 kilometers టు పాయింట్ సి, నార్త్ వైపుకు తిరిగి 3 kilometers ట్రావెల్ చేయడం జరిగింది సి అనే పాయింట్ని రీచ్ అవ్వడానికి. అండ్ దెన్ టర్న్ వెస్ట్ అండ్ వాక్ 12 kilometers టు పాయింట్ డి, వెస్ట్ వైపుకి తిరిగి 12 kilometers ట్రావెల్ చేయడం జరిగింది డి అనే పాయింట్ని చేరుకోవడానికి. దెన్ అగైన్ టర్న్ సౌత్ అండ్ వాక్డ్ 3 kilometers, నెక్స్ట్ సౌత్ వైపుకి తిరిగి ఈ అనే పాయింట్ని చేరుకోవడానికి 3 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హీ స్టార్టింగ్ పాయింట్,
ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కదా, ఈ డైరెక్షన్లో ఉన్నాడు అంటే ఇది వెస్ట్ అవుతుంది కదా, అంటే థర్డ్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, జాన్సన్ లెఫ్ట్ ఫర్ హిజ్ ఆఫీస్ ఇన్ హిజ్ కార్. He drove 15 kilometers towards north and then 10 kilometers towards west. He then turned to the south and covered 5 kilometers. Further, he turned to east and moved 8 kilometers. Finally, he turned right and moved 10 kilometers. How far and in which direction is he from his starting point? First, మనం డైరెక్షన్స్ డ్రా చేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, జాన్సన్ అతను ఆఫీస్ నుంచి బయలుదేరాడు. అతను 15 kilometers టువర్డ్స్ నార్త్, అంటే 15 kilometers నార్త్ వైపుకి ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ దెన్ 10 kilometers టువర్డ్స్ వెస్ట్, అంటే వెస్ట్ వైపుకి 10 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ దెన్ టర్న్ టు సౌత్ అండ్ కవర్డ్ 5 kilometers, మళ్ళీ సౌత్ వైపు తిరిగి 5 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. ఫర్దర్ హీ టర్న్ టు ఈస్ట్, ఈస్ట్ వైపుకి తిరిగి 8 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 10 kilometers కాబట్టి దీనికంటే తక్కువగా ఉంటుంది కదా, అంటే 8 kilometers. ఫైనల్లీ హీ టర్న్ రైట్ అండ్ మూవ్ 10 kilometers. రైట్ అనగానే మనం ఏం చేయాలి, క్లాక్ వైజ్లో టర్న్ అవ్వాలి. అంటే క్లాక్ వైజ్లో టర్న్ అయ్యి 10 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. ఓకే, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్కి ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ అంటే ఇది 10 kilometers, ఇది 8 kilometers. ఇక్కడ ఇంక డిస్టెన్స్ ఎంత ఉంది, 2 kilometers డిఫరెన్స్ ఉంది కదా, అంటే ఇక్కడ 2 kilometers డిస్టెన్స్లో వెస్ట్ వైపు ఉన్నాడు అనమాట. అంటే ఫస్ట్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, షాలు వాక్స్ 30 meters నార్త్, దెన్ షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 meters, దెన్ షీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 55 meters, దెన్ షీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 20 meters, దెన్ షీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 25 meters. హౌ మెనీ meters away and in which direction is she from her original position? ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, షాలు 30 meters నార్త్ వైపుకి, అంటే పై డైరెక్షన్లో 30 meters ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 meters. రైట్ అంటే మన క్లాక్ వైజ్లో మళ్ళీ 30 meters ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 55 meters. మళ్ళీ రైట్ కంటే క్లాక్ వైజ్లో 55 meters ట్రావెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 20 meters. మళ్ళీ టర్న్స్ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో 20 meters ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ షీ అగైన్ టర్న్స్ లెఫ్ట్, అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో 25 meters ట్రావెల్ చేయడం జరిగింది. యాంటీ క్లాక్ వైజ్లో 25 meters ట్రావెల్ చేయడం జరిగింది. హౌ మెనీ meters అవే అంటే ఆమె స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత దూరం ఉంది అంటే ఇక్కడ మనకి 2 figures వచ్చాయి. ఇదొక స్క్వేరు, ఇదొక రెక్టాంగిల్. మన స్క్వేర్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, ఇది 30 అయిందంటే మనకి ఇది కూడా 30 అవుతుంది. ఇది ఒక రెక్టాంగిల్, ఇది 20 అయిందంటే ఆపోజిట్ సైడ్ ఇది కూడా 20 అవుతుంది. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత ఉంటుంది అంటే 20 + 30, అంటే మనకి 50 meters దూరంలో ఉందన్నమాట. అయితే ఏ డైరెక్షన్ అంటే మనకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది మనకి ఎండింగ్ పాయింట్ అనుకుంటే ఈ బి అనేది ఏకి ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది కదా, అంటే 50 meters ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అంటే 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, రామా ట్రావెల్స్ 10 kilometers టువర్డ్స్ ద నార్త్, టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 4 kilometers, అండ్ దెన్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ కవర్స్ అనదర్ 5 kilometers, అండ్ దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ అనదర్ 4 kilometers. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకుందాం. నార్త్,
సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, రామ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ ద నార్త్, అంటే నార్త్ వైపుకి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 4 కిలోమీటర్స్. లెఫ్ట్ టర్నింగ్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ అవుతాం. 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ దెన్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ కవర్డ్ 5 కిలోమీటర్స్. రైట్ అంటే క్లాక్ వైజ్లో మనకి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ అనదర్ 4 కిలోమీటర్స్. మళ్ళీ రైట్ అంటే క్లాక్ వైజ్లో 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. మనకి ఇంకో ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది ఎండింగ్ పాయింట్, అంటే రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఇలా జాయిన్ చేసినట్లయితే మనకు ఒక స్క్వేర్ ఫామ్ అయింది. స్క్వేర్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఇది కూడా మనకి 5 అవుతుంది. ఇప్పుడు మనకి ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ కావాలి అంటే ఇక్కడ 10 + 5 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది కదా. అంటే అతను స్టార్టింగ్ పాయింట్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అనమాట. అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అండ్ గోస్ 5 కిలోమీటర్స్ ఈస్ట్, then he turns to the left and again walks for 3 kilometers. Again he turns left and walks 5 kilometers. At what distance is he from the starting point? First మనం డైరెక్షన్స్ డ్రా చేద్దాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. 5 కిలోమీటర్స్ ఈస్ట్ ట్రావెల్ చేశాడు. అంటే ఈస్ట్ అంటే మనం ఈ డైరెక్షన్లో రైట్ సైడ్కి వస్తాం. 5 కిలోమీటర్స్. దెన్ హీ టర్న్స్ టు ద లెఫ్ట్. లెఫ్ట్ అంటే మనం ఏం చేయాలి, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలి. అండ్ వాక్డ్ ఫర్ 3 కిలోమీటర్స్. అంటే యాంటీ క్లాక్ వైజ్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. ఎట్ వాస్ట్ డిస్టెన్స్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇంకా ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, ఇది బి అనేది ఎండింగ్ పాయింట్. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇది ఒక రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాడు అనమాట స్టార్టింగ్ పాయింట్. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, అమిత్ ట్రావెల్ 15 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్వర్డ్, దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ 5 కిలోమీటర్స్. That turn left and travel 15 kilometers. How far was Amit from the starting point? ఓకే, ఫస్ట్ డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇక్కడ అమిత్ 15 కిలోమీటర్స్ ఈస్ట్ వర్డ్లో ట్రావెల్ చేయడం జరిగింది. అంటే 15 కిలోమీటర్స్ ఇట్లా ఈస్ట్ వర్డ్ అంటే రైట్కి మూవ్ అయ్యాడు. అలాగే టర్న్ టు లెఫ్ట్. లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ టర్న్ టు లెఫ్ట్. అగైన్ లెఫ్ట్ టర్నింగ్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అయితే హౌ ఫార్ వాజ్ అమిత్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ, అట్లాగే ఎండింగ్ పాయింట్ బి అనుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా 5 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఫోర్త్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, సోమో ట్రావెల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ స్ట్రైటింగ్ టు బి ఏ డిస్టెన్స్ ఆఫ్ 12 కిలోమీటర్స్. హీ టర్న్ రైట్ అండ్ ట్రావెల్ 8 కిలోమీటర్స్ అండ్ రీచ్డ్ పాయింట్ సి. ఫ్రమ్ దట్ పాయింట్ టుక్ రైట్ టర్న్ అండ్ ట్రావెల్ 6 kilometers and reached point D. How far is he away from the starting point? ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకున్నట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, సోము ట్రావెల్డ్ ఏ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర బయలుదేరడం జరిగింది. బికి అది 12 kilometers డిస్టెన్స్లో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర నుంచి బికి ట్రావెల్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్టెన్స్ 12 kilometers. హీ టర్న్ రైట్. రైట్ అనగానే మనకి క్లాక్ వైజ్లో 8 kilometers ట్రావెల్ చేయడం జరిగింది.
ఫ్రమ్ రీచ్ పాయింట్ సి అంటే సిని చేరుకోవడానికి. ఫ్రమ్ దట్ పాయింట్ టుక్ రైట్ టర్న్ అండ్ ట్రావెల్ 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు అంటే క్లాక్ వైజ్లో మళ్ళీ 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ రీచ్డ్ పాయింట్ డి అంటే డిని చేరుకున్నాడు అనమాట. హౌ ఫార్ ఈజ్ హీ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఈ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ కదా, ఈ ఏ నుంచి డికి ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి అంటే పైథాగరస్ థీరం గురించి తెలిసి ఉండాలన్నమాట. ఈ పైథాగరస్ థీరం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఈ పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బి దగ్గర రైట్ యాంగిల్ ఉందనుకుందాం. అప్పుడు ఇందులో ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని అంటే ఏసీని హైపోటెన్యూస్ అంటాం అనమాట. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ఏమంటుంది, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే మిగిలిన టూ సైడ్స్ ఏంటంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. వీటిని మనం సైడ్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే హైపోటెన్యూస్ ఇక్కడ ఏమవుతుంది, ఏసీ అవుతుంది కదా. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ ఏంటి, ఏబి అండ్ బీసీ కదా. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా జాయిన్ చేసినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే పాయింట్ అనుకుందాం. ఈ దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏడి అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు దీని మిగిలిన టూ సైడ్స్ కావాలి అంటే ఏఈ లెంత్ కావాలి, డిఈ లెంత్ కావాలి. ఇది రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది 8 ఉంటే ఇది కూడా 8 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టోటల్ డిస్టెన్స్ మనకి 12 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్లో ఈ రెండు సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ఈక్వల్గా ఉంటాయి. ఇది 6. ఈ టోటల్లోంచి 6 మైనస్ చేసినట్లయితే ఈ సైడ్ యొక్క లెంత్ వస్తుంది, ఇది 6 అవుతుంది. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ ఏడిఈ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అదర్ టూ సైడ్స్ ఎంత, 8 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్. ఇప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 8 స్క్వేరు ప్లస్ 6 స్క్వేరు. 8 స్క్వేర్ అంటే 8 8 జా 64. 6 స్క్వేర్ అంటే 6 6 జా 36. 64 ప్లస్ 36 ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఇదేంటి మనకి ఏడి స్క్వేర్ వాల్యూ. మనకి ఏడి కావాలి కదా, అంటే ఈ స్క్వేర్ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపించాలి. అంటే అప్పుడు ఏడి ఈక్వల్ టు స్క్వేర్ ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ 100 అవుతుంది. 100 యొక్క స్క్వేర్ రూట్ ఎంత మనకి 10 కదా. అంటే ఆన్సర్ మనకి 10 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఏ మ్యాన్ డ్రైవ్స్ హిస్ కార్ 50 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్వర్డ్ డైరెక్షన్. హీ టర్న్ రైట్ అండ్ వెంట్ 30 కిలోమీటర్స్. దెన్ డ్రైవ్ ఫర్ 10 కిలోమీటర్స్. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేసుకుందాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఇప్పుడు మనకి అతను 50 కిలోమీటర్స్ ఈస్ట్ వర్డ్ ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి బయలుదేరాడు అనుకోండి, ఏ దగ్గర బయలుదేరాడు, ఈస్ట్ వైపు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ టర్న్ రైట్. రైట్ అంటే క్లాక్ వైజ్లో రైట్ వైపు తిరిగి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ హీ టర్న్ వెస్ట్ అంటే వెస్ట్ వైపుకి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీకి చేరుకున్నాడు అనుకుందాం. ఈ ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసినట్లయితే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కదా. మనం ఇప్పుడు పైథాగరస్ థీరంని అప్లై చేయాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క అదర్ టూ సైడ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది మనకి. అలాగే ఈ టోటల్ డిస్టెన్స్ మనకి 50 కిలోమీటర్స్ కదా. నెక్స్ట్ ఇది 10 అయితే ఇది కూడా 10 అవుతుంది కదా. అంటే ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి 10 మైనస్ చేస్తే మనకి ఇది వస్తుంది, అంటే 40 అవుతుంది అనమాట.
ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ఏబీ స్క్వేర్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏబీ కదా, రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ కదా ఇది. అదర్స్ టూ సైడ్స్ ఏంటి 40 మీటర్స్ కిలోమీటర్స్ అండ్ 30 కిలోమీటర్స్, రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. 40 స్క్వేర్ అంటే ఏంట 4 4 జార్ 16 అంటే 1600 వస్తుంది. 30 స్క్వేర్ అంటే 3 3 జార్ 9, 0 డబుల్ అవుతుంది కదా 900 అవుతుంది. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 2500 వస్తుంది. మనకి ఇదేంటి ఏబీ స్క్వేర్ వాల్యూ, మనకు కావాల్సింది ఏంటి ఏబీ కావాలి కదా, అంటే స్క్వేర్ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపాలి. అప్పుడు అది స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ 25 అవుతుంది. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ నెంబర్స్గా రాసినామంటే 50 × 50 అని రాయొచ్చు కదా. అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 50 అవుతుంది అనమాట. అంటే అతను స్టార్టింగ్ పాయింట్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్, రంగా స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ సౌత్ అండ్ వాక్స్ 60 meters, then turns towards east and walks 40 meters, and turns towards north and walks 30 meters and stops. How far is he away from his house? ఓకే, ఫస్ట్ మనం డైరెక్షన్స్ డ్రా చేద్దాం. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, రంగా అతను హౌస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. టువర్డ్స్ సౌత్ అండ్ వాక్స్ 60 meters, సౌత్ వైపుకి 60 meters వాక్ చేయడం జరిగింది, అంటే డౌన్ వైపుకి 60 meters. దెన్ టర్న్స్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ వైపుకి తిరగడం జరిగింది, అండ్ 40 meters ట్రావెల్ చేయడం జరిగింది. ఈస్ట్ వైపుకి తిరిగి 40 meters ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ టర్న్స్ టువర్డ్స్ నార్త్, మళ్ళీ నార్త్ వైపుకి తిరిగి 30 meters ట్రావెల్ చేయడం జరిగింది, అంటే ఇట్లా 30 meters ట్రావెల్ చేయడం జరిగింది. అంటే స్టాప్, అక్కడ ఆగడం జరిగింది. హౌ ఫార్ ఈజ్ హీ అవే ఫ్రమ్ హిస్ హౌస్, అంటే ఇక్కడ హౌస్ ఉందనుకున్నాం ఏ దగ్గర, ప్రజెంట్ అతను బి దగ్గర ఉన్నాడు, అంటే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటాం. రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది కదా, అంటే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఇది హైపోటెన్యూస్ అవుతుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మిగిలిన 2 sides కావాలి. ఇది రెక్టాంగిల్ కదా, కింద ఉన్నది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా 40 అవుతుంది. అట్లాగే ఇది 30 అయిందంటే ఇది కూడా మనకి 30 అవుతుంది. మనకి టోటల్ ఈ డిస్టెన్స్ మనకి 60 meters. నెక్స్ట్ ఈ లోపల రెక్టాంగిల్లో ఈ సైడ్ మనకి 30 అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 60 - 30 ఎంత అవుతుంది 30 అవుతుంది. అంటే 2 sides 30 40 అవుతాయి అనమాట. ఇప్పుడు మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా, అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు అదర్ 2 sides ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, అంటే 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. 13 స్క్వేర్ చేస్తే 3 3 జార్ 9, అంటే 0 డబుల్ అవుతుంది 900. అట్లాగే 14 స్క్వేర్ చేస్తే 1600 అవుతుంది. 900 ప్లస్ 1600 2500 అవుతుంది. అప్పుడు ఇది ఏంటి ఏబీ స్క్వేర్ వాల్యూ, మనకు కావాల్సింది ఏంటి ఏబీ వాల్యూ కావాలి. అంటే ఈ స్క్వేర్ని మనం ఆర్హెచ్ఎస్లో పంపితే ఏమవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ 2500. దీనికి స్క్వేర్ రూట్ ఎంత 50 కదా, అంటే 50 meters డిస్టెన్స్లో ఉన్నాడు అనమాట స్టార్టింగ్ పాయింట్ నుంచి. అంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మనం ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా డ్రా చేయగలగాలన్నమాట. మనం డయాగ్రామ్ని కరెక్ట్గా డ్రా చేసామంటే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనకు డైరెక్షన్స్ గురించి సరైన అవగాహన ఉండాలి. అట్లాగే రొటేషన్ గురించి, అంటే లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఏం చేయాలి, రైట్ సైడ్ అన్నప్పుడు ఏం చేయాలి, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రైట్ టర్నింగ్ అంటే మనం క్లాక్ వైజ్లో మూవ్ అవ్వాలి, లెఫ్ట్ టర్నింగ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవ్వాలి. అట్లాగే పైథాగరస్ థియరం గురించి కూడా తెలిసి ఉండాలి. పైథాగరస్ థియరం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి అప్లికబుల్ అవుతుంది. అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides, అంటే మిగిలిన 2 sides స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో హైపోటెన్యూస్ని స్క్వేర్ చేస్తే అంతే వస్తుంది అని అర్థం. ఇది ఒకటి గుర్తుంచుకున్నట్లయితే ఈ డైరెక్షన్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.